హరి ఓం పరమాత్మనే నమః. न सद्भासयते सूर्यः न शशाङ्को न पावकः यज्ञत्वानुवर्तन्ते శ్రద్ధామపరమం మమ. పునరావర్తితమైన మోక్ష పదము సూర్య చంద్రాదుల ప్రకాశమునకు అతీతమై ఉన్నది. ఆ ఉత్తమ పదమే పరమ పదము. అంటే భగవంతుని యొక్క సూక్ష్మమైనటువంటిది. పరమాత్మ అంటే యుహము పరము, పరానికి ఆవలనున్నటువంటిదే, అది పరిపూర్ణమైనటువంటిదని ఈ తాత్పర్యంలో చెప్పడం జరిగింది. పునరావర్తి రహితమైన మోక్ష పదమును సూర్య చంద్రాదుల ప్రకాశమునకు అతీతమై ఉన్నది. అది ఏ నా ఉత్తమ పదము. అంటే ఈ సూర్య చంద్రాదుల కాంతి కంటే కూడా భగవంతుని యొక్క స్వరూపము అతీతం, అంటే అంతులేనిది, అంతు దొరకనటువంటిది, తేజస్సుతో కలిగి ఉన్నదని ఆ భగవంతుని స్వరూపం. ఈ తాత్పర్యం.